రైట్, ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రజలు మేధావుల నుంచి వచ్చిన సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన డబుల్ బెడ్రూమ్లను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నామని ప్రకటించారు. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అభియోగాలు మోపినా పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పొంగులేటి స్పష్టం చేశారు. అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పి సుమారు 1,33,000 ఇండ్లకు టెండర్లు పిలిచారన్నారు. వాటిలో కేవలం 65 నుంచి 66,000 ఇండ్లు మాత్రమే పూర్తి చేసి మిగతా వాటిని గాలికి వదిలేశారని విమర్శించారు. మేము వచ్చాక భేషజాలాలకు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన అనేక ఇండ్లను ఈ 9 నెలల్లో పూర్తి చేశామని అన్నారు. సీఎం ఆదేశాలతో పూర్తయిన ఇండ్లను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని నిరుపేదలకు ఈ దసరా కానుకగా అందించబోతున్నామని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్. తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా నిరుపేదలకు తీపి కబురు చెప్పిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి నిరుపేదలకు ఇండ్లకు సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని చేయని పని ఈ ప్రభుత్వం చేస్తుంది. దసరా ముందే తీపి కబురుగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కూడా ఉంటుందని కూడా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుపేదల కొరకు ఈ 9 నెలల్లో పూర్తి స్థాయిలోని సమన్వయం చేస్తూ ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించినటువంటి విషయాలలోని ఇప్పటికే అధికారులతో పూర్తిగా సమన్వయం చేశారు. సంబంధించినటువంటి మంత్రులతో కూడా ఇప్పటికీ ఏదైతే 9 నెలల్లో జరిగినటువంటి సమీక్ష సమావేశాలు అయితేనేమి ఇప్పటి వరకు పరిపాలనా విభాగంలో జరుగుతున్నటువంటి విషయాలు పూర్తిగా నిరుపేదలుగా ఉన్నటువంటి అనేక మంది అర్హులైనటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని 9 సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు నెరవేరకపోగా 1,90,000 ఇండ్లను మాత్రమే కట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వము పూర్తి స్థాయిలోని వాళ్ళు అధ్యయనం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి దసరా ముందే ఇండ్లు ఇస్తామని, అది ఇందిరామ్మ ఇండ్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడికే ఆల్రెడీ అధికారులు కూడా ధృవీకరించారని కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. 9 నెలల్లోనే అనేక పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు కృషి చేస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే సభలో చెప్పినటువంటి పరిస్థితి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క అయితేనేమి, సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలోని దసరాకు ముందే పూర్తిగాను ఇందిరమ్మ ఇండ్లలోని ఉన్న అర్హులని ఇప్పటికీ వాళ్ళని గుర్తించాము, వారికి ఇస్తామని కూడా ప్రభుత్వ తరఫున చెప్పడం జరిగింది. ప్రధానంగా చెప్పినటువంటి విషయాలు చూసినట్లయితే ఖమ్మం కాదు, నల్గొండ సంబంధించినటువంటి తెలంగాణలోని మొత్తం ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను నామమాత్రం కానీ 1/3 సంబంధించినటువంటి నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశగా ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను దసరా ముందే అర్హులకు ఇస్తామని, తదనంతరం పూర్తిగాను ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పూర్తిగా ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గత 9 సంవత్సరాలుగా జరిగినటువంటి ఆ పాలనలో అనేక మంది ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను పట్టించుకోలేని ప్రభుత్వం ఇప్పుడు పేదలపై సౌతి ప్రేమ చూపిస్తుందని ప్రతిపక్ష హోదాలోని పర్యటనల పేరుతోని వాళ్ళని మభ్యపెడుతున్నారని చెప్తూ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ప్రజలకు రావాల్సినటువంటి వాటాని కానీ సంబంధించినటువంటి నిధులు కానీ ఇవ్వకుండా 9.5 సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం వారిపై దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఉన్నటువంటి అనేక వనరులను మూసీ పరివాహక ప్రాంతం అయితేనేమి సంబంధించిన వనరులను సమకూర్చకుండా, ప్రజలకు చేర్చకుండా పబ్బం గడుపుకొని ఫామ్ హౌస్ల పేరుతో విలాస జీవితం గడిపినటువంటి వీరు పేద ప్రజల యొక్క నిర్మాణాల కొరకే కానీ అవసరాల కొరకు కానీ ఎలాంటి పట్టించుకోలేదు. ప్రధానంగా హాస్పిటల్ అయితేనేమి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్లు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చవిటితేవర చూసినటువంటి పరిస్థితి. 9 నెలల్లో పూర్తి స్థాయిలోని ఆరోగ్యశ్రీ స్కీమ్ అయితేనేమి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి వారికి దసరాలోపే కానుకగా ఇస్తామని కూడా మంత్రి ఇప్పటికే చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షలోని ఇప్పటికీ అన్ని సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. రేషన్ కార్డ్స్ అయితేనేమి వారి అర్హులకు కూడా ఇప్పటికి ఇవ్వడానికి కూడా పూర్తిగా డిజిటల్స్ సంబంధించినటువంటి కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా పూర్తి స్థాయిలోని అందరికీ ప్రతి పేదవాడికి గడప గడపకు సంక్షేమం చేరే విధంగా ప్రభుత్వం ఉంటుందని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సూచనల మేరకు పూర్తిగా అధికారుల సమన్వయంతో తెలంగాణ
తెలంగాణలో జరుగుతున్నటువంటి పాలనను మరింత పటిష్టం చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. బట్టు విక్రమార్క ఉప అయితే ముఖ్యమంత్రిగా శ్రీనివాస్ ఉంటూ దసరా రోజున అధికారులతో అందరికీ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ రోజుకి సంబంధించిన లిస్టు తయారైంది అనుకోవచ్చు అంటారా? దసరా రోజున అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు కాబట్టి గత 9 మాసాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సంబంధించిన శాఖ మంత్రులతో రివ్యూ చేయడం జరిగింది. ఇప్పటికే సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు ఎక్కడి వరకు అయ్యాదో కన్స్ట్రక్షన్స్ అయిన లిస్టు కూడా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికారులు ఎక్కడైతే నిర్మాణంలో ఉన్నటువంటి వారిని షార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితి. అర్హుల లిస్టు కూడా ఇప్పటికే గత 6 నెలల క్రితమే అర్హుల లిస్టు కూడా షార్ట్అవుట్ చేశారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ప్రధానంగా అర్హులైనటువంటి వారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా ధృవీకరించిన తర్వాత ఈ 6 నెలల్లో ఆల్రెడీ లిస్టు కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలు పరిగణలోకి తీసుకొని మంత్రులు కూడా ఇప్పటికీ ఆ జిల్లాలోని సంబంధించిన ప్లేసులు కానీ సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ గృహాలను కూడా ఆక్వై చేసుకొని పూర్తిగాను అధికారులకు ఒక డాక్యుమెంటరీ తయారు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలలో కూడా ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. గత 3 మాసాల క్రితం జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కానీ సంబంధించినటువంటి విషయాలలో మంత్రులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. రైతుల రుణాలు అయితేనేమి ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మంత్రివర్గం విస్తరణ జరిగినటువంటి క్రమంలో భాగంగానే కేబినెట్ విస్తరణలో ఈ లిస్ట్ అవుట్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. అదే విషయాలని ధృవీకరించుకొని పూర్తి స్థాయిలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇండ్లే కాదు ప్రధానంగా సంక్షేమ పథకాలు కూడా దసరా లోపే అందజేస్తాము, ఇందిరమ్మ ఇండ్ల తీపి కబురు కూడా ఇస్తామనేది కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్న నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 9 సంవత్సరాలుగాను ఇండ్ల కొరకు కానీ సంబంధించినటువంటి జాగాల కొరకు ఇబ్బంది పడ్డటువంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వారి యొక్క ఆశను తీరుస్తామనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డటువంటి పేద ప్రజలు అనేకగా నదీ సవరాక ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధిత వారికి కూడా న్యాయం చేస్తాము, వారిని స్టేట్ అవుట్ చేసి పూర్తి స్థాయిలో వారికి కావాల్సిన విధానాలకు అనుగుణంగానే ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం.